ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. చాలా పాపులర్ నానుడి, పాపులర్ సేయింగ్స్ యాక్చువల్‌గా. వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్ టీవీ. వెల్కమ్ టు ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. యాక్చువల్‌గా మనకి రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. కానీ ఒక ఇదిగా పెట్టుకున్నారు. 75 ఇయర్స్ వచ్చిన తర్వాత పొలిటీషియన్స్ కూడా రిటైర్ అవ్వాలని చెప్పేసి. కొంతమంది 60 ఇయర్స్‌కి ఆరోగ్యం పాడైపోయి, 50 ఇయర్స్‌కే పోయినోళ్ళని చూసాం. 55, 60 రాజశేఖర రెడ్డి అలాగే పోయాడు యాక్చువల్‌గాను. సో, ఆ విధంగా అన్నీ సౌకర్యంగా ఉండి, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకునే మోడీ గారును, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఈ రోజు నా తమ్ములేను. ఎందుకంటే దే బోత్ ఆర్ హెల్త్ ఫ్రీక్స్. హెల్తీగా ఉండడం కోసం, హెల్తీ లైఫ్‌గా ఉండడం కోసం, హెల్తీగా ఆలోచించడం కూడా అలవాటు చేసుకున్నారని నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అనుభవంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఆయనకేదో కొన్ని స్కిన్ కైండ్ ఆఫ్ డిసీజులున్నాయి. దాన్ని లోపల ఆరోగ్యాన్ని కలిసి ఆయన ఒక ఆరోగ్యంగా బతకడం అనేది నేర్చేసుకున్నాడు. ఒక 25, 30 ఇయర్స్ నుంచి. సో, అది చాలా హెల్ప్‌ఫుల్. అండ్ ఆల్సో ఒరిజినల్‌గా ఒక ఒక ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఎక్కువ కాలం బతకడానికి లోపల ఆరోగ్యాన్ని బాగా కాపాడుకున్నది అక్కినేని నాగేశ్వరరావు గారు. 90 ఇయర్స్ బతికారు. కె. విశ్వనాథ్ గారు, కె. బాలచందర్ వీళ్ళందరూ కూడా చాలా వెల్తీ పీపుల్ కింద లెక్క. హెల్త్ ఉంటేనే వెల్త్. ఇన్ని వేల కోట్లున్నాయి, అన్ని లక్షల కోట్లున్నాయి కాదు మెయిను. హెల్త్ అనేది ఉంటేనే అన్ని లక్షల కోట్లు ఉన్నట్టు లెక్కని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మోడీ గారును, చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంచేత చాలామందికి చాలా చాలా ఊహలొచ్చేస్తున్నాయి. దీని తర్వాత ఈయన అయిపోతాడు చీఫ్ మినిస్టర్, లేకపోతే లోకేష్ అవుతాడా, ఆయన అవుతాడా అని ఇది లేదు. నిజంగా పరిపాలన బాగుండి ప్రజలు ఒప్పుకుంటే వాళ్ళా గెలిస్తే ఆయనే ఉండొచ్చు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉండాలి. జో బైడెన్ లాగా అనారోగ్యంగా ఉండకూడదు. మెట్లు పడిపోవడం, ఆ పడిపోవడం. ఎప్పుడన్నా మోడీ గారు నడుస్తూ ఉంటాడు. ఆయన 75 దాటాడు. ఇక్కడ ఫ్లైట్‌లు దిగుతూ ఉంటాడు. పెద్ద ఫ్లైటే ఒక్కడికే ఇవ్వచ్చు. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫ్లైట్ అది ఎయిర్ ఇండియాది. అయినా కూడా దిగాలి గదా! ఎవడిని పట్టుకోడే. తనంతట తానే దిగుతూ ఉంటాడు. కింద చూస్తూ ఉంటాడు. చూసి ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా బైడెన్ 2, 3 సార్లు పడిపోయాడు. చాలామంది పడిపోతారు. ఆ నడకలో. ఆ తమిళిసై ఆవిడ కూడా డమాల పడిపోయింది ఎప్పుడో గాని. చాలామంది పడిపోతారు. ఎందుకంటే ఆ ఎక్సైట్‌మెంట్ ఒకటి ఆళ్ళు చూస్తారు ప్రైడ్ అనమాట. ఇవేమీ లేకుండా నిదానంగా నడిచేది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అండ్ మోడీ గారు. అంచేత వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన నేను ఎందుకు నవ్వుతానంటే రిటైర్ అవ్వక్కలేదు. ఎందుకంటే మైండ్ కూడా ఇంటాక్ట్‌లో ఉండాలి. వయసు పెరిగిన తర్వాత దేహంలో ఉన్న ఆరోగ్యమే కాకుండా మైండ్ కూడా డిమెన్షియా అని ఇవన్నీ రకరకాలుగా మెమరీ లాస్ అయిపోతూ ఉంటది. అది లేదు. కొంతకాలం వైఎస్ఆర్‌సీపీ వోళ్ళకి ఏదో ఈయనకి మతిమరుపొచ్చేసిందని చంద్రబాబు నాయుడు గారిని అనేవారు. ఏం కాదు. ఆయనకి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా రాదు. ఎందుకంటే అంత విధంగా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యం అంటే చాలా చాలా రెస్ట్రిక్టెడ్‌గా ఉంటాడాయన. యోగా చేసి మార్నింగ్ ఐ థింక్ హి గెట్స్ అప్ అట్ 3 ఆర్ 3:30 మార్నింగ్. అంచేత కంపోజ్‌గా కొంచెం ఎంత తినాలో అంతే. సో, నేను యాక్చువల్‌గా ఆయన ఫాలో అయిపోతాను కొంచెం. అంటే ఎక్కువ కాలం బతుకుతానని కాదు గానీ, బట్ స్టిల్ మొన్నెవరో ఒక వీడియో పెట్టాను. మా కజిన్ ఒక అతనికి 75థ్ బర్త్‌డే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికెళ్ళినప్పుడు ఇంకొక అతన్ని పరిచయం చేసిన ఇంకో కజిన్ వచ్చాడనమాట. చెప్తున్నప్పుడు మనం ఇంతకాలం అలా బతకం కాబట్టి వచ్చాను నేనన్నాను. అంటే 75 ఇయర్స్ కూడా బతకమని. అంటే విత్ షుగరు ఏం లేదు. బట్ విత్ షుగర్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఎనీ టైమ్ అని చెప్పేసి ఐ వాస్ టెల్లింగ్. ఎందుకంటే ఆ విధంగా మరి 75 దాటిపోయిన చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ ఆలోచనలు ఇంకా చాలా సరళంగా ఉంది. చాలా ఇంటాక్ట్‌గా ఉందనమాట. సో, దే డోంట్ నీడ్ టు గెట్ రిటైర్డ్ అని నా ఫీలింగ్. అదే జరగాలి యాక్చువల్లీ. ఈలోగా చాలా మందికి ఐడియాలు వచ్చేస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ వోళ్ళు చాలా శతకోడేశ్వరు. ఆయన మతిమరుపొచ్చింది, ఏమొచ్చింది ఏమి రాలేదు. అన్నవాళ్ళకి వచ్చి ఉంటది మతిమరుపు. నేనిక్కడ ఏ పాలిటిక్స్ లేదు సుమా. హృదయపూర్వకంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పాపులర్ ఫిగర్‌ల గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడితేనే మనకు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పాను. నేను ఏ పార్టీకి చెందను. ఐ యామ్ నైదర్ బీజేపీ ఆర్ తెలుగుదేశం ఆర్ జనసేన ఆర్ ఎనీ అదర్ పార్టీ. నేను నా పార్టీయే. నేను నమ్ముకునే పార్టీనే నా పార్టీ. నేను దేవుడి పార్టీ నేను. ప్రజల పార్టీ. ప్రజలందరికీ న్యాయం జరగడానికి ఎలా మాట్లాడాలా అనుకునే ఆ పార్టీ నేను. అంతకు మించి ఏముంటది నాకు ప్రజల దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు. మంచి సినిమాలు తీయాలి. ఓ మంచి ప్రాజెక్ట్ చేయాలి ఇండియా మీద. అంతకు తప్పితే నాకు ఎవ్వరి దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించామని తెలిసిందా ఆడు దూరం అయిపోతాడు మీకు. నువ్వు డబ్బులు బాగా సంపాదిస్తున్నావని తెలిసిందా వాడు నిన్ను చూడలేడు. ఇయన్నీ నేను చెప్పక్కర్లేదు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లో తెగొచ్చేస్తున్నాయి.
పోయి డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు ఎవరికి చెప్పుకో, నీ దగ్గర డబ్బులు సంపాదించని ఎవరికి చెప్పుకోను. ఆయన చాలా చాలా తెలివైనడు. ఎందుకంటే మందు ఎవరైతే కొట్టరో వాళ్ళకి ఎన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అతనికి ఒక అమ్మాయి తప్పితే డొనాల్డ్ ట్రంప్కి నో నో అదర్ హ్యాబిట్స్. అతను ఆల్రెడీ దాటిపోయాడు. స్టిల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చే విషయంలో అన్నీ తెలుసు. అందరికీ తోక కట్ చేశాడు. చైనాకి కట్ చేయలేకపోయాడు. చైనా ఇతర తోక కట్ చేశారు. అది మీరు చదువుకోండి, చూడండి. యాక్చువల్‌గాను చైనా జరికిచ్చింది ఈ రేట్లు పెంచడం విషయంలో, ట్యాక్స్ పెంచడం విషయంలోను, ఈ శాంక్షన్స్‌లో తోక ముడిచాడు. చైనా ఇచ్చిన వస్తువులు ఐఫోన్ కానించి 85% అమెరికా ఆధారపడి ఉందట. అంచేత ఇతను అంత విధంగా ముందు ట్రై చేసాడు అలాగనమాట. అందరిని కట్ చేసేటి కట్ చేద్దాం. చైనాని కట్ చేయాలని చూస్తున్నాడు, కట్ చేయలేడు. చైనా ఈజ్ సూపర్ ఎకనామికల్లీ సూపర్ పవర్ అది. బై ఆల్ మీన్స్ వై ఎకనామికల్లీ బై ఆల్ మీన్స్ దే ఆర్ దూసుకుపోతున్న కంట్రీ చైనా. బట్ ఇస్ బికాజ్ డెడికేషన్, ఫ్రాడ్యులెంట్ మైండ్ లేదు. ఎప్పుడు చూసినా ఒకరిని కొట్టుకోవాలనే లేదు. మీరు సంపాదించుకోండి, దేశానికి దెబ్బతీయొద్దనే కాన్సెప్ట్ వాళ్ళది. దో దే ఆర్ కమ్యూనిస్టులు, దే ఆర్ మోర్ హ్యాపీయర్ దాన్ డెమోక్రాటిక్ కంట్రీ. నేను ఒకేసారి ఏం చెప్తానంటే, ఈ సందర్భంలో ఈ చిన్న వీడియో మోడీ గారిని చూసి అండ్ చంద్రబాబు నాయుడు చూసి మనందరం కూడా ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నిద్దాం. అంతేగాని ఆయన టైం అయిపోయింది, ఇద్దరు టైము అవ్వలేదు. దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.